సౌత్ ఈస్ట్ డీసీ హైదరాబాద్ చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ వద్ద కాల్పుల కలపలం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగలను పట్టుకునేందుకు డీసీపీ చైతన్య కుమార్ గన్మెన్ కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. రమేష్ చెప్పండి, డీసీపీ కాల్పులకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? హైదరాబాద్ నగరంలో కాల్పులు మరొకసారి కలకలం రేపిందని చెప్పవచ్చు. చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఏదైతే గ్రౌండ్ విక్టోరియా గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ వద్ద ఒక సెల్ ఫోన్ చోరీ చేసి తర్వాత పారిపోతుండగా ఒక అనుమానం వచ్చిన వ్యక్తిని పోలీసులు పట్టుకునేందుకు కూడా ప్రయత్నించడం జరిగింది. ఆ క్రమంలోనే అతను ఇటు సౌత్ ఈస్ట్ జోన్ కి సంబంధించిన చైతన్య కుమార్ పైన తో పాటు అతని గన్మెన్ పై కూడా దాడి చేయడానికి కూడా అతను ప్రయత్నించిన క్రమంలోనే ఇటు చైతన్య కుమార్ డీసీపీ చైతన్య కుమార్ పక్కన ఉన్న గన్మెన్ తో పాటు తర్వాత చైతన్య కుమార్ కూడా 3 రౌండ్ల పాటు కూడా అతనిపై కూడా కాల్పులు జరిపినట్లయితే మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఘటన స్థలంలో కాల్పులకు సంబంధించి కూడా జరిపిన ఘటన స్థలంలో ఇటు సమాచారం అందుకున్న సౌత్ జోన్ డీసీపీ తర్వాత సెంట్రల్ జోన్ డీసీపీ కూడా ఇద్దరు కూడా ఘటన స్థలం చేరుకొని ప్రాథమిక సమాచారం అయితే ప్రస్తుతం అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారు. వివరాలు సేకరించిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు అయితే ప్రస్తుతం అయితే తెలియాల్సింది. ఇటు వెంటనే సమాచారం అందుకున్న చాదర్ఘాట్ పోలీసులు గాని తర్వాత ఈ డీసీపీలు అందరూ కూడా ఆ ఘటన స్థలం చేరుకొని అక్యూజ్డ్ కి సంబంధించి కూడా అంటే సెల్ ఫోన్లు చోరీకి పాల్పడడంతో పాటు తర్వాత అతన్ని తప్పించుకునేందుకు కూడా ప్రయత్నించిన క్రమంలోనే ఇటు డీసీపీ పట్టుకున్న ప్రయత్నం చేయడానికి అతని డీసీపీ పైన కూడా కత్తితో దాడి చేయడానికి కూడా యత్నించినట్లయితే పోలీసులు ప్రాథమిక విచారణలో కూడా అయితే ప్రస్తుతం అయితే ఆ వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. కానీ ఈ సమాచారం ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు అయితే తేలాల్సింది. ప్రస్తుతం డీసీపీ అయితే ఎలాంటి గాయాలు కాలేదని చెప్పి కూడా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే 3 రౌండ్ల కాల్పులు జరిపారు కాబట్టి దాంట్లో అతనికి గాయాలైనది అనేది ఒక ప్రాథమికంగా తెలుస్తుంది. అతన్ని మరి దగ్గరలో ఉన్న ఇటు నాంపల్లి అయితే ఆసుపత్రికి తరలించారని కూడా తెలుస్తుంది. పూర్తిగా వివరాలు ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతం ప్రాథమిక వివరాల ఆధారంగా ఇంకా అధికారులు అయితే దర్యాప్తు ఇంకా కొనసాగిస్తున్నారు. అసలు సెల్ ఫోన్ చోరీకి పాల్పడుతున్న నిందితుడు ఎవరు, తర్వాత ఎక్కడి నుంచి ఈ సెల్ ఫోన్లన్నీ కూడా చోరీకి చేస్తున్నారు, తర్వాత గతంలో ఇతనిపై అంటే ఇలాంటి కేసులు ఏదైనా ఉందా లేదనుకో పక్కా సమాచారంతో చోరీకి పాల్పడిన తర్వాత ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అతను సంచరిస్తున్నారా లేదా అతను సంచరిస్తున్న సమాచారంతో కూడా విషయం తెలుసుకొని డీసీపీ పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చారనేది కూడా ఇంకా వివరాలన్నీ కూడా ఇంకా తెలియాల్సింది. కేవలం అతను కాల్పులు జరిపాడనేది ఒక సమాచారం అయితే ప్రస్తుతం ప్రాథమికంగా పోలీసులు అయితే వివరాలు అయితే వెళ్లిస్తున్నారు. దాంట్లో అధికారులు ఇంకా స్పష్టమైన వివరాలు అయితే ప్రస్తుతం అయితే వెళ్లించాల్సిన ఉంది. ఇప్పటికే అక్యూజ్డ్ ఎవరైతే సెల్ ఫోన్ చోరీ చేయడం జరిగిందో అతన్ని అయితే ప్రస్తుతం అక్యూజ్డ్ అయితే గాయాలు కావడం జరిగింది కాబట్టి అతన్ని నాంపల్లి ఆసుపత్రికి అయితే ప్రస్తుతం అయితే అధికారులు తరలించినట్టు తెలుస్తుంది. కాల్పులు జరపడం అంటే అతనిపై కూడా ఇటు డీసీపీ పైనతో పాటు గన్మెన్ పై కూడా కత్తితో దాడికి యత్నించడం కారణంగానే అతను గన్మెన్ దగ్గర ఉన్న గన్తో కాల్పులు జరిపారనేది కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇంకా అధికారులు పూర్తిగా వివరాలతో కూడా మీడియా కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక అధికారిక ప్రకటన డీజీపీ ఆఫీస్ నుంచి అయితే రావడం జరిగింది. కేవలం దొంగను పట్టుకునే క్రమంలోనే ఈ కాల్పులు జరిగింది. అతను దాడి చేసే క్రమంలో దాడికి పాల్పడారు కాబట్టి తిరిగి ఇటు డీసీపీ గన్మెన్ గాని తర్వాత గన్మెన్ తో ఉన్న ఆ గన్ తో తీసి కాల్పులు జరిపారని చెప్పి కూడా డీజీపీ ఆఫీస్ నుంచి అయితే ఒక ప్రకటన విడుదలైంది. కానీ పూర్తి వివరాలు ఇంకా మరి కొద్దిసేపట్లో కూడా వివరాలు వెళ్లిస్తామని చెప్పి కూడా ప్రస్తుతం అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఘటన సంబంధించి కూడా సామాజిక మాధ్యమంలో పలు విధాలుగా వచ్చినప్పటికీ తర్వాత ఈ విషయం తెలుసుకున్న దగ్గరలో ఉన్న సౌత్ జోన్ డీసీపీ స్నేహం మెహ్రా గాని తర్వాత ఇటు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్ప వాళ్ళు కూడా ఘటన స్థలాన్ని చేరుకొని వారికి అంటే వివరాలు సేకరించిన క్రమంలో ఇటు వివరాలు అయితే సేకరిస్తున్నారు. దీంట్లో మరి ఎవరెవరు ఉన్నారు తర్వాత దీనికి అంటే ఆ సమయంలో పట్టుకునేందుకు కూడా ప్రయత్నం అయితే చేసిన క్రమంలో మరి దాడికి ఏ విధంగా పాల్పడ్డారు, తర్వాత ఎంతమంది ఉన్నారు, అక్యూజుడు కేవలం ఒక్కడే ఉన్నాడా లేదా ఇంకా ఎంతమంది ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ఆ దర్యాప్తు అయితే చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఇంకా మరిన్ని విషయాలు తెలియాల్సింది. కేవలం ఈ ఎవరైతే చోరీ చేయడం జరిగిందో ఆ మొబైల్ ఫోన్ చోరీ చేసి తర్వాత చోరీకి పాల్పడిన నిందితుడుగా
పోలీసులు అయితే చెప్తున్నారు. కాబట్టి గతంలో అతనికి ఉన్న నేర చరిత్ర పైన కానీ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అంటే ఎక్కడ చోరీకి పాల్పడడం జరిగింది, తర్వాత అతను అక్యూజ్డ్ గా పోలీసులు ఏ విధంగా గుర్తించారు, తర్వాత ఇక్కడ ఉన్న ఘటన స్థలానికి సంబంధించి కూడా వివరాలు అయితే ఇంకా సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా పోలీస్ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారని, లేదనుకో ఇక్కడ ఉన్న అధికారులు కూడా మీడియాకు కూడా మరికొన్ని వివరాలు ప్రస్తుతం అయితే వెళ్లించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.